మంచిగా పడుకున్నా. దారి ఇగోండి a+b=2ab². నాకు తెలిసి సార్ ఇంకా అయ్యా ఈయన ఒక రోబోట్ సార్. నేను ఎట్లనైనా పారిపోవాలి ఇక్కడ నుంచి. పారిపోవాలి గైస్, మనం ఎట్లనైనా పారిపోవాలి గైస్. గైస్ ఇగోండి రోబోట్ సార్. అరే ఆగురా, వస్తున్నా. అమ్మ వద్దు సార్. అరే ఆగురా, వద్దండి, వదిలేస్తున్నారా? అమ్మా కాపాడండి. గైస్ నన్ను మింగేసిండు. ఏంటి ఇదంతా నా కళను? అమ్మా ఇప్పుడు కళలో జరిగినట్టే జరుగుతుందా ఏంది? గైస్ కళలో జరిగినట్టే జరుగుతుంది. ఫాస్ట్గా ఉరకాలి, మనం పారిపోవాలి. గైస్ ఇప్పుడు ఎట్లనైనా మనం పారిపోవాలి. అది ఎస్. అమ్మా ఎక్కడ కూర్చో? ఇదే కదా నేను ఇందాక దాటింది. ఇది మా స్కూల్ వాష్రూమ్లోకి వచ్చాను ఏంటి? ఇది ఏంటి గైస్? మా అమ్మ దీనికి తగిలితే నా పని అయిపోతుంది అనుకుంటా. చల్ల ఉంది. అమ్మా అరే అక్కడి నుంచి వస్తున్నా గైస్. ఎస్ మనం దాటేయాలి. అంతే ఎస్ గైస్, మనం మొత్తాన్ని దాటేసినాం. అరే ఆగురా, నేను వస్తున్నా. అమ్మా గైస్ ఆడు కూడా వస్తున్నంట. నేను కూడా నీతోనే వస్తున్నా. ఆగురా రే. అది గైస్ ఆడు చూడండి. అమ్మా అరే ఆగురా, నీ సంగతి ఇక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి వచ్చి చెప్తా. అమ్మా సార్ ఏంది? అరే మధ్యలో ఏంటి ఈ బొక్కలు పెట్టిర్రు? నాతో ఒకరోజు వచ్చారు గైస్. ఏంటి ఇది? అంతా నా భ్రమ. అసలు ఈరోజు ఏంటి నాకు ఇన్ని కళలు పడుతున్నాయి? ఏదో ఉంది గైస్. నేను వేరే స్కూల్ నుంచి రోబోసార్ ఈ స్కూల్కి వస్తే సడన్గా రోబోసార్ చూడండి గైస్. రోబోసార్ చూడండి. అని ఆగరా, తప్పించుకుంటున్నావు. అరే నీ సంగతి నేను ఇట్లా కాదురా, తర్వాత వచ్చినప్పుడు చెప్తా. పోరా ఇప్పటికి నువ్వు. అమ్మా చూడండి గేసాడు. ఈ కాళ్ళు అండి. స్టాప్. ఇవేం రాగుతలేవు, ఎట్లా పోవాలి? అయ్యా ఈడో ఊడేంది నా ముంగట ఎట్లుండు? అమ్మా నేను ఫస్ట్ దాటేసిన. అయ్యా ఈ సెకండ్ అదేంది? సెకండ్ కూడా దాటేసిన ఫైనల్లీ. అది థర్డ్ది కూడా దాటేసిన గైస్. అమ్మా ఇదేంది? అయ్యా నేను సైడ్ నుంచి వచ్చా. మా స్కూల్ బస్ ఆగండి. ఇదేంటి పోవడానికి వస్తలే? నేను రాలేదు, ఇంకన్నా పోవచ్చు కదా. ఈ స్కూల్ బస్ వెళ్ళిపోయింది గైస్. అయ్యో ఇవేంటి స్విమ్మింగ్ ఉన్నాయి గైస్, ఇవన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. అమ్మ కిందికి వెళ్ళిపోతున్నాయి. వామ్మో అమ్మా గైస్ అన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. నేనే తప్పించుకున్నా. ఇదేంటి పొగ? తప్పించుకుందాం. అది ఈ పొగ తగిలితే మస్తు డేంజర్ అంట గైస్. ఇది పొగ, ఇది మామూలు పొగ అనుకోకండి, ఇది మాత్రం డేంజరస్. గైస్ కింద అంటే అంత వీడియో ఉంది. అయ్యా మూల నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నా, నేను చచ్చిపోతున్నా. ఇట్లా నేనే తప్పించుకోవాలి గైస్. ఇంకా నేను అమ్మా అయ్యో ఇదేంటి ఇలా ఉంది? నేను ఎట్లనైనా ఏదో ఒకటి చేసి కనుక్కోవాలి. ఓవెన్ దగ్గర నుంచి కనుక్కోవాలో నాకు అర్థం అవ్వట్లేదు గైస్. ఇందాక ఒక అయినా ఎవరో చెప్పారు గైస్ దీని గురించి, నాకు గుర్తొస్తుంది. ఇలాగండి. అరే గుర్తు నిన్ననే కదరా చెప్తేనే. గుర్తొచ్చింది గైస్. నిన్న మా క్లాస్మేట్ ఒక స్టోరీ చెప్పిండు.
స్టోరీ అరే స్టోరీ నిజంగానే ఉందిరా అని చెప్పింది లాస్ట్కి. అప్పుడు నాకు భయం వేసింది. ఏంటంటే మన స్కూల్లో కాదు కానీ వేరే స్కూల్లో ఏంటంటే వేరే స్కూల్లో ఒక డేంజరస్ సార్ ఉండే అంట. ఆ సార్ ఏమో రోబోటిక్ సార్ అంట. ఆ సార్ ఇప్పుడు మనకు కనిపించింది కదా, ఆ రోబోటిక్ సార్ ఏమో చాలా డేంజరస్ అంట. ఆయనకి ఏం రావంట. ఆయనేమో ఇవి కనిపెట్టిండు. ఆయన ఒక సైంటిస్ట్ అంట, పిచ్చి సైంటిస్ట్ అంట. పిచ్చి సైంటిస్ట్ అయితే ఆయనేమో ఇవి చేసిండంట. ఇవి చేస్తేమో ఈ పోర్షన్లు చేసి ఇవన్నిటిని మిక్స్ చేసి కింద ఉన్న లావా లాంటిది అయితే క్రియేట్ చేసిండు దాంట్లో. అందుకే మా టెస్టులు చేస్తుండు, మా పైన టెస్టులు చేసి చంపడానికి, మమ్మల్ని బంధించడానికి చేస్తుండు. ఇంకేంటంటే మా సార్కి నంబర్స్ రావు, అంటే లెక్కలు రావు. మళ్ళీ ఇందాక ఏం చెప్తున్నావు మ్యాథ్స్ సార్ అని అనుకోకండి. మ్యాథ్స్ సార్ అంటే రోబోటిక్ సార్. మళ్ళీ రోబోటిక్ సార్ సైంటిస్ట్ ఎట్లా అయిండు అంటే ఆయన ఒక్కటే అయిదాం అనుకుంటు, కానీ అది వదిలేసి ఇప్పుడు మన దగ్గరికి రావడానికి ఇట్లా ఆయన స్కెచ్తోని ఇట్లా చేసిండు. ఆయన ప్లాన్తోని ఇట్లా చేస్తే ఇప్పుడేమో మొత్తానికి ఇట్లా అయ్యిందిరా అని నాకు చెప్పిండు. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నీకు చెప్తున్నా. ఇట్లా అయ్యింది అని అంటే ఇప్పుడు ఈ పోర్షన్ అన్ని మా మీద ట్రై చేయడానికి, అంటే అయినా కూడా నంబర్స్ రావన్నమాట గైస్. ఎట్లా అంటే ఇదేంటి, నేను ఇట్లా కిందకి దూకినా నేను చచ్చిపోతున్నా. ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడ షార్ట్ కట్ కొడతామన్నా మనం పైకి పోయి చచ్చిపోతున్నాం. అంటే ఇదేదో పెద్ద స్కెచ్చే ఉంది. దీని వెనకాల మనం కనిపెట్టాలి గైస్. కనిపెట్టాలంటే ముందు మనం ఇవి క్రాస్ చేయాలి. క్రాస్ చేద్దాం. అమ్మా ఏ పోర్షన్, అమ్మా అమ్మా ఎక్కడున్నా గైస్, మళ్ళీ మనం వచ్చేసినాం. అద్ది 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 అయితే జంప్ పని చేయలేదు. ఇదేంటి గైస్, ఇన్నిసార్లు ఛాన్స్ ఇస్తున్నాడు. అమ్మా ఇదేంటి మొత్తం నా భ్రమణ. అమ్మని పెద్ద స్కెచ్ చేసిండు, కానీ మనం తప్పించుకోవాలంటే ఇప్పుడు ఇవి ఇలా దాటాలి గైస్. అదే ఆగండి, ఇప్పుడు మనం దాటుదాం. అది దాటడానికి వస్తలేదు. అది దాటేసినాం. లాస్ట్ అండ్ ఫైనల్. అయ్యో 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 అమ్మా గైస్, ఇది చూడండి గైస్, మధ్యలో ట్రాప్లు వేసిండు నా కోసం. చూడండి, నా కోసం కాదు పిల్లల కోసం కూడా ట్రాప్ వేసిండు. దొంగ సైంటిస్ట్గా వేసిడు. ఇన్ని మీరు పాపం అని అనుకొని ఇందాక క్లాస్లో చేస్తే పాపం అయిపోడు గైస్. ఇది పెద్ద దొంగ సైంటిస్ట్. ఇదేంటి గైస్, ఇది ఫస్ట్ దాటినాంగా. ఇది ఫస్ట్ దాటినాం. ఓహో స్ట్రీట్గా అలా. ఈరోడు నాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా, కానీ ఇప్పుడు ఏ సెలెక్ట్ చేసుకోవాలి? 1+2 ఎంత? 3 కదా నాకు తెలుసు గైస్. నేను చదువుకున్నా లేచిండు. నేను చదువుకున్నా గైస్. 2 ఇది 2 1 కాదు. 5+5 10. 2 అది అయిపోయింది. అమ్మ గైస్ మొత్తానికి అయిపోయింది. ఇదేంటి మా గ్రౌండ్, ఇది క్లిక్ చేద్దాం. గ్రీన్ వచ్చింది గైస్. ఆడు చూడండి. అయ్యో అయ్యో, నీ నాన్నకన్నా ముందు పోవాలి. పట్టేసుకుంటాడు. ఏమైంది? నేను బతికే ఉన్నానా? నాకేమైంది? తెలుసుకోండి. మళ్ళీ బటన్ క్లిక్ చేస్తున్నా. ఆడు వచ్చిండు, నేను వచ్చాను. ఆడొచ్చాడంటే పెద్ద తలనొప్పిరా బాబు. తలనొప్పి.
తలనొప్పిరా 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 ఏముంది ఇక్కడ ఫైన్ దకి ఓకే అరే ఆగరా గైస్ చూడండి ఇప్పుడు మాట్లాడాలిగా ఇప్పుడు మాట్లాడుతుండు అరే ఆగరా ఈసారి వదిలేసాయి కానీ నెక్స్ట్ టైం మాత్రం వదిలా ఇక్కడ నుంచి మాట్లాడుతుంది గైస్ అరే నేను ఎక్కడి నుంచైనా మాట్లాడతా ఇప్పుడు నేను మాట్లాడుతుంది మైక్లో నుంచి రా చూడండి గైస్ మైక్లో నుంచి అమ్మా సరే గైస్ వదిలేద్దామని స్టెప్ ఆన్ ద గ్రీన్ బటన్ టు యాక్టివ్ ద ప్లాట్ఫామ్స్ 10 seconds ఏంటి 10 seconds ప్లాట్ఫామ్స్ ఉంటాయా చూద్దాం గైస్ ఇప్పుడు అది గైస్ ఫాస్ట్గా పోవాలైతే మనం 10 seconds కాబట్టి అయిపోయింది ఇప్పుడు ఏమవుతుంది కిందికి పోతాయా అయ్యో గైస్ అది నిజమే గైస్ కిందికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఏమవుతుంది జస్ట్ బెంచేసేగా పోవచ్చులేండి ఇదేంటి ఏమవుతుంది బాయిల్ వాటర్ ఫుడ్ అయ్యా టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అవుతుంది మనం దాంట్లో పోవాలి అది బ్రేక్ చేసుకొని గ్యాస్ టాక్సిక్ గ్యాస్ అగోండి కింద టాక్సిక్ గ్యాస్ ఎట్లనైనా నేను తప్పించుకోవాలి టాక్సిక్ గ్యాస్ దగ్గర నుంచి టాక్సిక్ గ్యాస్ నువ్వు అక్కడనే ఆగు టాక్సిక్ గ్యాస్ అమ్మా ఇది ఎక్కడికి వచ్చినా నేను ఇది అయితే నాకు తెలియదు గైస్ నాకు తెలిసింది ఒక్కటే ఇది కూడా సైంటిస్టే అనుకుంటా అందుకని మష్రూమ్స్ ఏ కలర్లో ఉంటే ఏ కలర్లో చేంజ్ చేసిండు చూడండి ఇంకా గోడ మీద చూడండి మష్రూమ్స్ని కొట్టి దంచి పెట్టి చేసినట్టు ఎట్లుందో మనమైతే చూద్దాం ఈ గ్రీన్ కలర్ది అయితే ఇది డేంజరస్ మోరీ వాటర్ అనమాట మోరీ వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్ అనమాట డ్రైనేజ్ వాటర్ అంటే మామూలు వాటర్ కాదు దాంట్లో అయితే పురుగులు అవి ఇవి ఉంటాయి దాంట్లో మనం గాలి పెడితే చస్తాం అదే చచ్చిపోతాం మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి ఈడేంటి ఇప్పుడు నా వెనకలు వస్తున్నావు ఎందుకురా అరే రాకురా గేస్ ఆడేంది దాని లోపల నుంచి వస్తున్నావు నువ్వు మర్చిపోయినావారా నాకు వీల్స్ ఉన్నాయి అయ్యా గైస్ ఆడు అరే యాగరా బా లాస్ట్ చెప్తారా నీ పని ఇప్పుడు కూడా మిస్ అయిపోయింది ఏ పోరా నువ్వే పెద్ద ఒకడా కానీ నమ్మ అబ్బా నమ్మకరా ఇప్పుడు నీకుంటా చూడు తర్వాత ఇప్పుడు ఇది చెయ్యి దమ్ముంటే బ్లూ ప్లస్ గ్రీన్ ఈక్వల్స్ టు గ్రీన్ బ్లూ ప్లస్ ఎల్లో బ్లూ ప్లస్ ఎల్లో ఈక్వల్స్ టు గ్రీనే గెస్ అది గ్రీనే ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బ్లూ ఉంది కాబట్టి ఇప్పుడు గ్రీన్ ఆగండి ఇప్పుడైతే రెడ్ ప్లస్ బ్లూ ఈక్వల్స్ టు పర్పుల్ అనుకుంటా ఎస్ గైస్ ఇదైతే ఆరెంజ్ అది నాకు తెలుసు ఆరెంజ్ ప్లస్ గ్రీన్ ఈక్వల్స్ టు ఎల్లోనా అయ్యో చచ్చిపోయినా ఏమవుతుంది నాకు ఏంటి నేను మళ్ళీ బతికా నాకు తెలుసు గైస్ ఆడు ఎట్లా బతికిస్తుండో నాకు తెలుసు అండ్ పోర్షన్ ద్వారా బతికిస్తుండు మనల్ని ఎందుకో తెలుసా గైస్ ఆడు ఒక మ్యాథ్ సైంటిస్ట్ కాబట్టి ఆడు పోర్షన్లు ఉంటాయి కాబట్టి అట్లా బతికిస్తుండు ఆడు ఎందుకు అట్లా చేస్తుండో నాకు తెలుసు ఎందుకంటే లాస్ట్ కాడాని చేతులతోనే మనల్ని చంపేయాలని నాకు తెలుసు గైస్ ఇప్పుడైతే నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి సింపుల్గా పోవచ్చు ఇది ఏం కలరో కూడా కనిపిస్తలేదు ఆ కలర్ అయినా కనిపిస్తున్నాయి అవి అక్కడ మొత్తం బ్లాక్ ఉంది ఆడేం నేర్చుకుంటున్నావు గైస్ ఇదైతే మ్యూజిక్ క్లాస్ ఆడు మ్యూజిక్ నేర్చుకుంటుండా ఎస్ గైస్ ఆడు మ్యూజిక్ నేర్చుకుంటుండు అయినా నువ్వు మ్యూజిక్ నేర్చుకొని ఏం చేస్తావురా అరే ఆగరా నేను మ్యూజిక్ నేర్చుకున్నా కాబట్టి నిన్ను వదిలేస్తున్నా లేకపోతే ఎప్పుడో నిన్ను చంపేస్తుండే అబచ్చా అవునా
అరే నేను మ్యూజిక్ని కూడా నేర్చుకొని నెక్స్ట్ మిమ్మల్ని వేరే స్కూల్ పైన దాడి చేసి మ్యూజిక్ సాన్ అని నేను అందరినీ చంపేస్తా. అరే ఎంత ధైర్యం రా నీకు, నీ సంగతి ఇప్పుడు కాదు లాస్ట్కి చెప్తా. అబ్బా లాస్ట్కి చావాలని ఉండాలా నీకు? ఆగ్రా వస్తున్నా. అబ్బా వద్దు. అచ్చా ఇదేంటి స్లైడ్? అరే 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 నువ్వు ఆగ్రా. అరే నువ్వు పట్రా. నేను తమ్ముడా? ఏంట్రా నువ్వు తమ్ముడా? ఆడే పెద్ద బొక్కగా అంటే నువ్వు వానికి తమ్ముడారా? బొక్కగా. అరే నీ పేరే కామెడీగా ఉందిరా అంటే ఆగ్రా నీ సంగతి చెప్తా. అబ్బా అక్కో నెత్తి మీద కుట్టిండ్రు. అరే ఓ మళ్ళీ వచ్చినవేంట్రాను? నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా. అబ్బచ్చా అరే నీ పొట్టలోకి దూరి కొడితేనేరా, నీ పొట్టలోకి దూరి కొడతా. మరి ఏమనుకుంటున్నావు? కొట్టు 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 కొట్టు. అరే నీ పని ఏంటి? నా పన కామెడీ చేయకరా. అక్కడ చూడు హెల్త్ ఎవరిది తక్కువ ఉంది. అది రాసావురా. ఇంక ఓపెన్గా నువ్వు డోర్. అది గైస్ ఎంత ధైర్యం ఉంటే మా తమ్ముడిని చంపుతావారా? అబ్బచ్చా ఇంకా ఈ గేమ్ అయిపోయే లాస్ట్కి నిన్ను కూడా చంపుతాలేరా. నన్ను చంపుతావా? అదే నీ సంగతి చెప్తావురా నగర్జును. నేను కంట్రోల్ చేసుకుంటున్నా, నువ్వు లాస్ట్కి చంపాలి కాబట్టి. ఇట్లా పడితే నాకు సంతోషం ఉండదు. నువ్వు ఇట్లా పడితే నాకు సంతోషం ఉండదు. నేనే నిన్ను డైరెక్ట్గా చంపాలి. లాస్ట్కి చూద్దాం లేరా ఎవరు చంపుకుంటారో అని. బొక్కగా బొక్కగా మా తమ్ముని చంపి. అరే మీ తమ్ముని నేను ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మీ తమ్మున్నే కాదురా నిన్ను కూడా చంపుతా అని. అబ్బో గైస్ లావా. అద్దిరా మెల్లమెల్లగా నీ పని కూడా అయిపోతుంది. నా పోర్షన్లు మామూలు పోర్షన్లు కాదు. ఫైటింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎవరితోనైనా ఆటోమేటిక్గా నువ్వు లాస్ట్కి వచ్చినప్పుడు నీ పని ఆటోమేటిక్గా అయిపోతుంది. అదే నా పోర్షన్స్ పవర్. ఏంటి గైస్ ఇడు? మీ గైస్ మీ ఫ్రెండ్స్ కూడా ఏం చేయలేరురా. ఏంటి మా ఫ్రెండ్స్ని ఏం చేయలేవు అంటావా? అవునరా మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఇప్పుడు నేను కాపాడేది ఎవర్రా? ఎవరు? నన్ను కాపాడడానికి మా ఫ్రెండ్స్ ఉన్నారా రే. వాళ్ళు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్కి నాకు చాలా బూస్ట్ వచ్చి నేనైతే నిన్ను చంపగలనురా. అది నీకు అర్థం కాదులే. ఏంటి ఇంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావురా మా తమ్ముడిని చంపి? మీ తమ్ముని రా చెవులు వినిపించవా? మీ తమ్ముడిని కాదు నిన్ను కూడా చంపుతా అని.
నో చెవులు ఎంపియమంటావారా? నీ సంగతి చెప్తాను. గైస్ లేజర్స్ చూడండి. గైస్ మనం ఎట్లనైనా దాటాలి ఇప్పుడు. దాటేద్దాం గైస్. చూడండి మొత్తానికి మనం దాటేసినాం. ఈ డైమండ్ బాగుంది, తీసుకుందాం. ఏమైంది? తీసుకో. ఓ పైన లేజర్స్. గాయ్స్ అయితే పెద్ద స్కెచ్ చేసిండు. నేను జర్ర చూడకపోయి ఉన్నా, నన్నైతే వేసేద్దామని అనుకున్నాను. అది గైస్ పైకి వచ్చినాం. ఇక్కడ ఏంటి అన్నీ ఇగోండి గైస్, నేను చెప్పిన కదా ఆడు పెద్ద పిచ్చోడని. దీని లోపల అయితే యానిమల్స్ ఉన్నాయన్నమాట, మీకు కనిపిస్తలేవు కానీ ఇగోండి దీని లోపల నుంచి నేను ఎట్లా కనబడుతున్నా చూడండి. కనిపిస్తుందా? అగోండి నేను ఎట్లా కనబడుతున్నా చూడండి. బయట ఏమో ఇట్లా, లోపలేమో అట్లా. ఇదైతే దీంట్లో పెద్దగా చేసి యాక్ట్ చేసింది. ఇగోండి కంప్యూటర్లో నుంచి దాన్ని యాక్టివేట్ చేస్తాడు. యానిమల్స్ని అయితే వీడు సగానికి సగం అయితే చంపేసిండు. అందరు స్టూడెంట్స్ని కూడా చంపేసిండు అన్నమాట. ఇప్పుడు మా స్కూల్కి వచ్చిండు. మా స్కూల్లో అయితే చచ్చిపోవద్దు అని అనుకుంటున్నా. గైస్ ఇదేంటి? అరే ఇప్పుడు నేను చంపకపోతే ఆల్రెడీ చంపేసా. ఏంటి ఇదంతా నక్కలనా? అరే ఇప్పుడు నిన్ను చంపుతారా? నా ఒక లెగ్గుని పొడగొట్టావు. అదిరా నీ ఇంకొక లెగ్ పని కూడా అయిపోతుంది. 25కి వచ్చింది. చంపేశావు కదరా. నేనంత సింపుల్గా వస్తాననుకున్నావారా బేబీ? నిన్ను చంపి నేను ఒకటి చేసి మీ స్టూడెంట్స్ అందరినీ బంధిస్తారా రే? ఏమైంది నాకు? చంపేసావు కదరా. అబ్బా గైస్ మొత్తానికి అన్ని చంపేసి మనమైతే మన వాళ్ళని అందరినీ కాపాడి స్కూల్ నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం. చూడండి గైస్ ఆడు స్కూల్ అని ఎలా చేశాడో. ఇదైతే మా స్కూల్ అన్నమాట. స్కూల్ ఫోటోలు పెట్టి మొత్తం చేశాడు. కానీ ఇప్పుడు నేను ఎలా పోవాలో అర్థమైతలేదు. నేనైతే ఎలానైనా ఇంటికి పోతా గైస్. ఇంకా ఇంకా చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ అయితే. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ గైస్.